కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తరతరాలుగా సేవ చేసిన వారికి సముచిత స్థానం కలిగి ఉంటుందని మరోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణలోని రెండో అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు చైర్పర్సన్గా నియమించి నిబద్ధతను చాటుకుంది. ఉత్తర తెలంగాణలోని రెండో అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్గా దళిత సామాజిక వర్గానికి గత 70 సంవత్సరాలుగా దక్కని పదవిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులను గుర్తించి నియమించడం జరిగింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా పుల్లూరి స్వప్న సదానందంలో నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ దంపతులపై సిటీ కేబుల్ ఫోకస్ చేసింది. జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన పుల్లూరి స్వప్న సదానందం దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో సైతం పార్టీలకు అతీతంగా తమ వంతు సహాయం అందించారు. అంతేకాకుండా ఉద్యమాలలో సైతం పాల్గొని పలుమార్లు జైలుకెళ్లారు. ఈరోజు ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ అయినటువంటి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు మమ్మల్ని నియమితులు చేసిన హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితెల ప్రణవ్ బాబు గారికి, మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, మా కాంగ్రెస్ నాయకులకు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం తెలియజేస్తున్నాను. నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న వావిలాల గ్రామంలో పలు సంఘటనలు జరిగినప్పటికీ కాంగ్రెస్ వాణి వినిపిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పుల్లూరి సదానందం వావిలాల గ్రామ సర్పంచ్గా పోటీ చేసి 17 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ జెండా పట్టుకొని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లారు. పుల్లూరి సదానందం వివాహం అనంతరం దళిత సామాజిక వర్గానికి ఎంపీటీసీ ఖరారు కావడంతో వావిలాల గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేసి మండలంలోని అత్యధిక ఓట్లతో పుల్లూరి స్వప్న గెలుపొందే విధంగా కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నాటి నుండి నేటి వరకు నమ్ముకున్న ఎజెండాకే ఆ దంపతులిద్దరూ ముందుకు వస్తూ అనేకమైన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వావిలాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే పుల్లూరి స్వప్న సదానందం దంపతులే అనే విధంగా ముద్ర వేసుకున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో గత 22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాను. గతంలో సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీ 17 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ తరుణంలో మా వివాహమైన అనంతరం మాకు ఎస్సీ రిజర్వేషన్ కాగా మా భార్య పుల్లూరు స్వప్న గారు ఎంపీటీసీగా పోటీ చేసి మండలంలోనే అత్యంత మెజార్టీతో గెలవడం జరిగింది. దాన్ని గుర్తుంచుకొని మా ప్రభాకర్ అన్న గారు కానీ మా ప్రణవ్ అన్న గారు కానీ యాక్టివ్గా పనిచేసిన నాయకత్వానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతుంది అని మా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే వేదికల మీద మాకు చెప్పడం జరిగిందో అదేవిధంగా ఈరోజు మా మారుమూల ప్రాంతమైన వాయులాల గ్రామానికి చెందిన మా నిరుపేద కుటుంబానికి ఇవాళ అంత పెద్ద గొప్ప మార్కెట్ను మా జాతి బిడ్డలకు అంకితం చేసి మా మాదిగ బిడ్డలను గుర్తించి 70 ఏళ్ళ చరిత్రలో ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ మాదిగ బిడ్డ లేని పరిస్థితి జమ్మికుంట మార్కెట్లో ఉండే. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తమదైన శైలిలో ఇంటింటికి వెళ్లి బొట్టు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ అభ్యర్థి ఎవరైనా అధిష్టానం సూచన మేరకు పని చేసుకుంటూ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు చైర్పర్సన్గా ఎవరిని నియమించాలనే విషయంలో సూచనలు చేసినప్పటికీ ఎట్టికేలకు మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబులను వావిలాల గ్రామానికి చెందిన పుల్లూరి స్వప్న సదానందం ఎంపిక చేశారు. దళిత సామాజిక వర్గానికి పెద్దపీట వేయడంతో పాటు పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందనే దానికి ఉదాహరణ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా నియమించిన పుల్లూరి స్వప్న. ఈ సందర్భంగా సిటీ కేబుల్తో పుల్లూరి సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాటి నుండి నేటి వరకు కృషి చేస్తున్నానని, మన రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ పాలకులు పరిపాలిస్తున్న సమయంలో అనేకమైన ఒత్తిడులు వచ్చినప్పటికీ తాను పార్టీ మారకుండా నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే పట్టుకున్న ఉన్నానని, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా తమ గ్రామంలో కార్యకర్తలను సేకరించడంతో పాటు ఆయనతో పాటు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికీ మాకు 70 ఏళ్ళ చరిత్ర తర్వాత కూడా మాకు ఈ మాదిగ బిడ్డలను గుర్తించి
మాకు ఇంత గొప్ప పదవిని ఇచ్చి ఆశీర్వదించిన మా ప్రణవ్ బాబు గారికి, మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి రైతుకు మేము అహర్నిశలు అందుబాటులో ఉంటూ పని చేసుకుంటూ వారికి ఎలాంటి కష్టం వచ్చినా మేము ఉన్నామనే భరోసా కొద్ది ముందుకు పోతూ, మా ప్రభాకర్ అన్న ఒకటే చెప్పేది, ఎప్పుడు తమ్ముడు ఆశయం కోసం పనిచేయాలి కానీ ఆశ కోసం పనిచేసిన వాళ్ళు లీడర్ కాదు అని ఎప్పుడు మాకు గుర్తు చేసి, అప్పటి నుంచి కూడా మేము ఎలాంటి ఆశ కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేదు. ఇప్పటి వరకు కూడా ఆశయం కోసం పనిచేసినాం. ఆశయం ఇవాళ మాకు ఆ భగవంతుడు, మా ప్రభాకర్ అన్న, మా ప్రణవ్ గారు ఆశీస్సులతో ఇవాళ ఇంత గొప్ప స్థానాన్ని కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ఆ 3 మండలాలకు సంబంధించి ఆ 3 మండలాలకు సంబంధించి మా దళిత మాదిగ జాతి బలోపేతం చేస్తూ వారి అందరి కృషి కోసం కూడా మా జాతి ఈరోజు ఎంతో గొప్పగా గర్వపడి ఇలా కాంగ్రెస్లో తగు న్యాయం జరిగిందనే హర్షాదానులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పద్ధతిలో వాళ్ళు బాటలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ, మా మాదిగ జాతి తరపున కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు ప్రభాకర్ అన్నకు, మా ప్రణవ్ సార్కు, మా కాంగ్రెస్ నాయకత్వానికి ఎల్లవేళ మా దంపతులు రుణపడి ఉంటామని. జై హింద్, జై కాంగ్రెస్. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులకు అండగా ఉంటూ తగు న్యాయం జరిగేలా చూడటమే కాకుండా మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న తనను గుర్తించి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్గా నియమించినందుకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం తెలియజేశారు. మొదటగా మా రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి, మా హుజూరాబాద్ నియోజకవర్గ ఉడతల ప్రణవ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా జమ్మికుంట మండల ప్రజలకు, మా రైతాంగానికి, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్దదైన 2వ స్థానంలో ఉన్న వ్యవసాయ మార్కెట్కు చైర్మన్గా నియమించిన మా ప్రణవన్న గారికి, మా ప్రభాకర్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ప్రణవన్న గారు మాపై ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు ఈ ఒక పదవిని ఇవ్వడం జరిగింది. గత 70 సంవత్సరాలుగా దళితులల్లా మాదిగలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఇన్ఛార్జ్ మా ప్రణవన్న గారు ఇప్పుడు దళితులను గుర్తించి, అందులో మాదిగలను గుర్తించి మాకు ఈ మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. అందుకు మేము ఎల్లవేళలా రైతులకు కృషి చేస్తూ, పార్టీలో కృషి చేస్తూ, పార్టీని ముందుకు తీసుకెళ్తూ, పార్టీ కోసం ఎల్లవేళలా పనిచేస్తూ, రైతుల కోసం పనిచేస్తూ, వాళ్ళ గౌరవాన్ని నిలుపుతూ, వాళ్ళతోటి సమానంగా పనిచేస్తూ మేము ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటానని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. వారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండదండలతో కృషి చేస్తూ వారి అనుసంధాన, వారు చెప్పిన విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు ప్రభాకర్ అన్న గారికి, మన ప్రణవ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు.